చంద్రశేఖర అష్టకం సాహిత్యము మరియు అర్థము. ఓ భక్తుడా, పూర్వం మృత్యుభయంతో బాధపడుతున్న మార్కండేయుడు శివుడి సన్నిధిలో ఈ స్తోత్రాన్ని పఠించాడు. ఈ స్తోత్రాన్ని ఎవరైనా ఎక్కడైనా చదివితే వారికి మృత్యుభయం ఉండదు. వారి ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, అన్ని రకాల సంపదలు లభిస్తాయి. చంద్రశేఖరుడు ఎంతో సులభంగా వారిని మోక్షానికి చేర్చుతాడు. శివాలయంలో ఆ పరమేశ్వరుడి ముందు భక్తితో ఎవరైతే ఈ శ్లోకం చదువుతారో వారు మరణ భయం లేకుండా సకల సుఖాలు మరియు సంపదలతో పూర్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు మరియు చంద్రశేఖరుడి కృపకు పాత్రలు కాగలరు. ఓం నమః శివాయ. శ్లోకం: రత్నసాను శరాసనం రజతాద్రి శృంగానికేతనం సంజనీకృత పన్నగేశ్వర మచ్చుతానల సాయకం క్షిప్రదగ్ధ పురాత్రయం త్రిదావలై రవివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. అర్థం: రత్నాలతో ప్రకాశించే పర్వతంపై ధనుస్సును ధరించినవాడు, హిమవంత పర్వత శిఖరంలో నివాసమున్నవాడు, శబ్దం చేసే వాసుకి వంటి పాములను శరీరానికి అలంకరించి ధరించినవాడు, త్రిపురాసుర సంహారంలో విష్ణువు యొక్క అగ్ని రూపాన్ని బాణంగా ధరించినవాడు, త్రిపురాసురుల నగరాలను తక్షణమే దహించినవాడు, దేవతలచే ఆరాధించబడేవాడు. అటువంటి చంద్రశేఖరుడిని నేను ఆశ్రయించి ఉన్నాను. అలాంటప్పుడు యమధర్మరాజు నన్ను ఏం చేయగలడు? శ్లోకం: పంచపాదాప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం ఫలలోచన జాతపావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అర్థం: శివుని పాదాలు ఎంతో పవిత్రమైనవి. దేవతలు పూజించే 5 రకాల పుష్పాల మాలలతో అలంకరించబడ్డవి. శివుడు తన 3వ కన్నుతో మన్మధుడిని అగ్నిలో కాల్చివేసినవాడు. శివుడు భస్మాన్ని శరీరానికి పూసుకుని జన్మ మరణ చక్రము నుంచి, సంసార బాధల నుండి మనల్ని విడిపించే మహాపరమాత్మ. చంద్రుడిని తలపై ధరించిన చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం: మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం దేవసింధు తరంగ శ్రీకరసిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. ఆ పరమశివుడు ఎంతో గొప్పదైన ఏనుగుతల చర్మాన్ని తన శరీర వస్త్రముగా అలంకరించుకొని అద్భుతమైన రూపాన్ని ధరించినవాడు. పద్మాసనంలో కూర్చునే బ్రహ్మ, పద్మము వంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తి, సకల దేవతామూర్తులు కమల పువ్వు లాంటి పవిత్రమైన పరమశివుని పాదాలను పూజిస్తారు. పవిత్ర గంగానది అలలతో తడిచిన జటలలో ఆ దేవాది దేవుడు మరింత పవిత్రంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుణ్ణి తలపై ధరించిన చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం: యక్షరాజాసకం భగాక్షహారం భుజంగ విభూషణం శైలరాజ సుత పరిష్కృత చారువామ కలేబరం శ్వేద నీలాగలం పరశ్వద దారిణం మృగదారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అర్థం: యక్షరాజ కుబేరుడికి మిత్రుడు శివుడు, పాపాలను నాశనం చేసేవాడు శివుడు, పాములతో శరీరాన్ని అలంకరించుకున్నవాడు. గిరిరాజ హిమవంతుని కుమార్తె పార్వతీదేవికి తనలో సగభాగం ఇచ్చినవాడు శివుడు. నీలిరంగు మెడ కలిగినవాడు శివుడు. గొడ్డలిని ఆయుధంగా చేసుకున్నవాడు శివుడు. జింకను చేతిలో పట్టుకున్నవాడు శివుడు. చంద్రుడిని తలపై ధరించిన చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం: కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అందకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అర్థం: నాగదేవతను శక్తిగా ధరించిన కుండలీశ్వరుడు, నందిని వాహనంగా స్వీకరించిన నందీశ్వరుడు, నారదుడు మరియు మహర్షుల స్తుతులతో గౌరవింపబడే మునీశ్వరుడు,
సమస్త లోక భువనానికి అధిపతిగా ఉన్న భువనేశ్వరుడు, అంధకాసురుణ్ణి సంహరించిన చంద్రశేఖరుడు, శరణు కోరి వచ్చిన భక్తులకు వారి కోరికలను వారి దుఃఖాలను తొలగించే ఆ పరమేశ్వరుడు, చంద్రుణ్ణి తలపై ధరించిన ఆ చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం. భేషజం భవరోగిణ మహిళాపద మపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలగు సంగ నిబర్హనం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అర్థం. ఓ చంద్రశేఖర, నీవు భావబంధనాల నుంచి విముక్తి కలిగించే ఔషధంవి. నీవు అన్ని కష్టాలను పోగొట్టేవాడివి. నీవే అహంకారంతో జరిగిన దక్షిణుని యజ్ఞాన్ని దహించి నీవు సత్య రజస తమో అనే 3 గుణాలను కలిగి ఉన్నవాడివి. నీకు 3 కళ్ళున్నాయి. నీవే జ్ఞానస్వరూపుడు. నీవు భక్తులకు భక్తి ఫలితాన్ని ముక్తిని ఇచ్చే ఈశ్వరుడివి. పాపాలను పూర్తిగా నశింపజేసేవాడివి. చంద్రుడిని తలపై ధరించిన ఆ చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం. భక్తవత్సల మార్చితం నిధిమాక్షయం హరిదాంబరం సర్వభూతాపతిం పరత్పర మప్రమేయ మనుత్తమం సోమవారుణ బృహతాశన సోమపానిల ప్రాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అర్థం. ఓ చంద్రశేఖర, నీవు భక్తులకు ప్రీతి కలిగిన వాడివి. వారి పూజలను స్వీకరించే స్వామివి. నీవు అనంతమైన ఆధ్యాత్మిక సంపదవు. నీ రూపం ఆకాశమంత వెలుగుతో నిండినది. నీవు సకల జీవరాశులకు అధిపతివి. మన బుద్ధితో కొలవలేని అంచనా వేయలేని శక్తి స్వరూపుడవు. నీవు ప్రకృతిలో సమస్త దేవతలకు అధిపతి. చంద్రుడు, వరుణుడు, అగ్ని, భూమి అన్ని రూపాల్లో నీవే ఉన్నావు. చంద్రుడిని తలపై ధరించిన ఆ చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం. విశ్వసృష్టి హిదాయునం పునరేవ పాలన తత్పరం సంహారం తమపి ప్రపంచమశేష లోక నివాసినం క్రీడయంత మహర్షిషం గణనాద యుధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అర్థం. ఓ చంద్రశేఖర, నీవే ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడివి. సృష్టి చేసిన తరువాత దాని పరిపాలన కూడా నీవే చేస్తున్నావు. సమయం వచ్చినప్పుడు ప్రపంచాన్ని లయపరిచే శక్తి కూడా నీకే ఉంది. నీవు అన్ని లోకాలలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడవి. గణపతి మరియు గణసేనులతో కలిసి నువ్వు పగలు రాత్రి అంత విశ్వాన్ని లీలగా నిర్వహిస్తూ ఉంటావు. చంద్రుణ్ణి తలపై ధరించిన చంద్రశేఖరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఓం నమః శివాయ.